దేవుడి స్తోత్రం మీ అందరికి ఉన్నారు. దేవుడి మాటలు విన్నాను కూసేపు. మొదటి సమూయేలు గ్రంథంలో పెళ్లి స్త్రీలు మందసం పట్టబడింది కదా, ఆ మందసం వల్ల పెళ్లి స్త్రీలకి శ్రమ కలుగుతుంది. ఒళ్ళంతా మళ్ళీ రహస్య స్థలాల్లో గడ్డలెగుతున్నాయి. వీళ్ళేంటి ఈ మందసం మన దగ్గర ఉండటం వల్లనే మనకి శ్రమలు వస్తాయి అనుకుని ఆ ఊరిలో మంత్రగాళ్ళని శకునగాళ్ళని అందరం పిలిచి మందసాన్ని ఏం చేయాలి, ఎట్లా పంపించాలి అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ మందసాన్ని మీ వద్ద నుంచి పంపించాలనుకుంటే ఊరికినే పంపించకూడదు, కొన్ని బళ్ళు చెల్లించాలి. బళ్ళు చెల్లించి అవన్నీ చేస్తే అప్పుడు ఆయన చెయ్యి మీ మీద భారం లేకుండా తొలగిపోతాయి అని చెప్పారన్నమాట. దేవుని స్తోత్రం అని చెప్పేటప్పటికి ఆ మందసాన్ని ఒక కొత్త బండి చేశారు. ఒక కొత్త బండి చేయించి ఆ బండి మీద మందస్సు ఎక్కించి, ఆ బండి మోసేది ఎవరో ఎద్దులు కాదు, ఆవులు. ఆ ఆవులు అయిన ఏ ఆవులు? పాడావులు, ఈ ఆవులు లేక దూడలు. ఆ దూడలను తీసుకెళ్ళి ఇంటికాడ కట్టేసి ఈ ఆవుల్ని బండికి కట్టి ఆ బండి మీద ఆ బండిని తోలుకెళ్తున్నారు అన్నమాట. చూడు మరి ఆ ఆవులు ఎంతగానో ప్రభు కొరకు, ప్రభు మందస్సు మోస్తాకి ఎంతగానో అయ్యి ఏమి మొయ్యకొండ పారం చేయలే మోసిని. అట్లాగే మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? మనం దేవుడి కొరకు మనం త్యాగం చేసే బిడ్డలుగా ఉండాలి. ఏమన్నా ఏం మనం సమయాన్ని ఇస్తున్నామా? సమయాన్ని కాదు ఇస్తలా. మనం ప్రార్థన ఎక్కువగా చేస్తున్నామా? చేతలా. మనం ఏం చేస్తున్నాము? టయాన్ని ఇస్తలా, సమయాన్ని ఇస్తలా, మనం ఇంకేం చేస్తలా. మన 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 సమయం గడపమంటున్నాడు దేవుడు. నువ్వు నాకు అవన్నీ ఒక్కర్లేదు, నువ్వు ఇచ్చేది నీ సమయాన్ని గడుపు నాతో, అంతే చాలు అంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ఆ హృదయాన్ని కాడ ఇవ్వలేక మానవుడు ఇప్పుడు నాకు సమయం లేదు, నాకు దయం లేదు అన్నట్టుగా చేస్తున్నారన్నమాట. నీకు అన్ని చేసుకుంటా టైం ఇచ్చేది దేవుడు. దేవుడు కృప లేకపోతే నువ్వేం చేయలేవు, నువ్వు ఏమి చేయలేవు. నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నావంటే, అన్ని ఇదులు చేస్తున్నావంటే ఆ దేవుడు కృపది. దేవుడు కృప లేకపోతే నీకు ఏముందో క్షణము. దేవుడు ఇట్లా అన్నాడనుకో, మనకేదో కాళ్ళు నొప్పో, చేతి నొప్పో, కడుపు నొప్పో వస్తే మనం మూల పడతాం అన్నమాట. అట్లాంటి దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు ఏమన్నాడు? నీ డబ్బు ధనమై మండల, నీ సమయం ఇవ్వు, నీ సమయం నాతో గడుపు అన్నాడు. అట్లా అది గడిపే జీవితం మనలో లేకుండా మనం ఎట్లాగా చేస్తాం అన్నమాట. ఏదో మనం పెద్ద ఈర్లు అన్నట్టు, నాకు కాలు లేదు, అది లేదు. యేసు ప్రభు అన్నాడంట ఒకసారి. అంటే ఒక ఆడైతే అతను అన్నాడంట, నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి కూతురు చూతాకి వెళ్ళాలి అన్నాడు. పెళ్లి చేసుకుంది చూసి పెళ్లి చేసుకుంటాను కదా, పెళ్లి చేసుకున్నాను, పెళ్లి కూతురు చూతాకి వెళ్ళాలి అన్నాడంట ఆడు. మరి అట్లా సాగులు చెబుతున్నారు. ఒకడేమో నేను ఎద్దును కొన్నాను, ఆ ఎద్దును చూతాకి వెళ్ళాలంట, ఎద్దును చూతాకి వెళ్ళాలంటాడు ఒకడే. ఇంకొకటేమో నేను పొలం కొన్నాను, ఆ పొలం చూతాకి వెళ్ళాలంట. అట్లా సాగులు చెప్పారన్నమాట. దేవుడికి మనం సాగులు చెప్పేవాళ్ళంగా అయిపోతున్నాం. సాగులు చెప్తే దేవుడు ఈ అవయవాలకి అన్నిటికీ మన శక్తినిచ్చేది ఎవరో దేవుడు. మనం దేవుని ఇవన్నీ ఆరోగ్యం బట్టి మనం చేసుకుంటున్నాం.
మనం చేయగలుగుతాం. లేకపోతే ఇది మన బలం కాదు, మన ఇది కాదు, మన శక్తి కాదు, దేవుడు ఇచ్చింది. దేవుడు ఏంటి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆయనకి మనం నమ్మకస్తులుగా లేకపోయినా కానీ ఆయన మనకు నమ్మకస్తులుగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు అనమాట. అట్లాగా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించి మనం దేవునికి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండా ఇక్కడ చూడు, పాడి ఆవులు దేవుడికి సమయాన్ని ఇచ్చి దేవుని మందసాన్ని బండి మోతాకి సిద్ధమైంది అన్నమాట. అట్లా మనం సిద్ధం అవ్వాలి. దేవుడి సువార్త చేతకి సిద్ధమవ్వాలి. దేవుడి పని చేతకి సిద్ధం అవ్వాలన్నమాట. అలా దేవుడి పని చేసామనుకో, దావీదు ఎంతో 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 రాజు అయి ఉన్న కాడ దేవుని పని అంటే శ్రద్ధగా చేసేవాడంట, దేవుని పనులు చేసేవాడంట. అట్లాగే రాజుకే ఖాళీ ఉంది, ఖాళీ ఉంటలా. ఖాళీ లేకపోతే నువ్వు ఖాళీ లేదన్నావు అనుకో, లేకపోతే దేవుడు అట్టగా అంటే నీ పని ఏమవుద్ది? క్షణంలో కన్నుమూత. ఇప్పుడు ఒక యవనస్తుడు నాకు చెప్పారు, 21 సంవత్సరం అంట యవనస్తుడు. ఆ యవనస్తుడికి జ్వరం వచ్చిందంట. ఊరికే జ్వరం వచ్చింది 2-3 రోజులు అయిందంట. ఆ జ్వరం వచ్చి 4వ రోజుని నాకు బాగా బలహీనత ఉందా అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఒళ్ళో పడుకుని అట్లాగే కన్ను మూసాడంట. అట్లాగే చనిపోయాడు. అట్లాగే దేవుడు కృప ఉంటే మనం జీవిస్తాం. దేవుడు కృప లేకపోతే అవుట్, అంతే, వెళ్ళిపోతాం. ఎప్పుడు మరణిస్తామో ఎప్పుడు ఉంటామో తెలీదు. మానవులకే మన జీవితానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలకే చనిపోయేది, ఇప్పుడు 70 సంవత్సరాలు అన్నాడు దేవుడు. 70 సంవత్సరాలు మానవుడికి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు దేవుడు. ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతున్నారా మనుషులు? ఎందుకు బతుకుతున్నా? మన మధ్యలో చనిపోతున్నారంటే ఎందుకో? మన అతిక్రమాల వల్లే చనిపోతున్నాం, మనం చేసే పనుల వల్లే చనిపోతున్నాం. దేవుని మాట ఇంట్లో ప్రజలు దేవుని మాట వినిపోతే అందుకే అంటున్నాడు దేవుడు, నా మాట మీరు ఎట్లేదు కాబట్టి నేను ఋతువుల్ని మారుతాను అంటున్నాడు అన్నమాట. కాలాలు మారుతాడు అన్నమాట. ఏంటి? వర్షాకాలంలో యాసకాలం లేక, యాసకాలంలో వర్షాకాలం లేక, చలికాలం ఎండాకాలం లేక అట మారుస్తా అంటున్నాడు దేవుడు. అట్లాగే నువ్వు మార్గాలు ఏంటి? దేవుని మాట వచ్చిందా? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నువ్వు జీవిస్తావు సుఖంగా. దేవుని కనపరచాలన్నమాట. ఇక్కడ ఆవులు చూడు, పాడావులు దేవుడికి సిద్ధపడి మందస్సు మోస్తాకి సిద్ధపడి మాట. మందస్సు మోసి పాడావులు దోళ్ళు లేకుండా, మళ్ళీ దోళ్ళు లేక దోళ్ళను ఇంటికి తోలుకెళ్ళి ఇంటికాడ పెట్టి ఈ ఆవుల్ని బండి కట్టారన్నమాట. బండి కట్టి మందస్సు తోలుకెళ్ళి మళ్ళీ అది బళ్ళు చెల్లిస్తూ ఫిలిస్తీన్లు తోలుకెళ్ళి కిర్యాతమ్ అనే పొలంలో పెట్టారన్నమాట. ఆడ పెట్టారన్నమాట. ఆడ పెడితే అక్కడ 20 సంవత్సరాలు ఉందంట మందసం. ఆడ పెట్టారు, ఆడ పెట్టి వచ్చారన్నమాట. అట్లాగే దేవుడు ఇప్పుడు హస్తం మన మీద భారం ఉంటే మనకు శ్రమలు వస్తాయి. దేవుడి హస్తం భారం లేకుండా దేవుని మనం ఆరాధిస్తూ గణపడుతూ ఉన్నామనుకో, దేవుని మనం ప్రేమించాడు అనుకో, మనకి ఏ శ్రమలు ఉండవు. ఒకవేళ శ్రమ వచ్చినా కానీ దేవుడు తోడు ఉంటుంది, దేవుడు తోడుగా ఉంటాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడి కొరకు మనం త్యాగం చేసే బిడ్డలుగా ఉండాలి. నువ్వేం త్యాగం చేస్తున్నావు? నేను పుట్టి దేవుడికి నువ్వేమిస్తున్నావు? ఇప్పుడు దేవుడు నాకేం చేశాడు అంటున్నావు. నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? అది కావాలి. నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? సమయం ఇస్తున్నావా? లేకపోతే నీ ఆస్తి ఇస్తున్నావా? లేకపోతే నీవు ఇది ఏమిస్తున్నావు చెప్పు. నువ్వు ఏమిస్తలేదు కదా. దేవుడు అడిగిందేంటి? నీ హృదయం అన్నాడు మాట. నీది ఏం వద్దు, నీ ఆస్తి వద్దు, అంతస్తు ఏమొద్దు, నీ హృదయం నాకు ఇవ్వన్నాడు. ఆ హృదయాన్ని బాగు చేస్తా అన్నాడు దేవుడు. మన హృదయమా పాడైపోయింది.
పాడైపోయింది మాట. ఆ హృదయాన్ని బాగు చేసేది దేవుడే. దేవుడే బాగు చేయగలడు. ఆయన ఒక్కడే బాగు చేయగలడు ఈ ఉదయాన్ని. ఈ ఉదయమో ఎంతో కవటమైంది మాట, మోసకరమైంది. మనలో మన అవయవాల్లో అన్నిటిలో హృదయమే చెడ్డది మాట. ఆ హృదయము వాళ్ళు ఎక్కడ ఉంటుంది, రేపు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడో ఆలోచిస్తుందన్నమాట. అట్లాగే ఆ హృదయం మంచిది కాదు. అది దేవుడి చేతిలో పెట్టామనుకో దేవుడు బాగు చేస్తాడు. మంచి హృదయంలాగా నీకు ఇస్తాడనమాట. ఆ హృదయాన్ని కడిగిన ఉదయం మంచి హృదయంలాగా చేసి నీకు ఇస్తాడనమాట. అట్లాగే దేవుణ్ణి మనం అనుసరించి జీవించుకోవాలి. ఇప్పుడు కాలం ఇప్పుడు మనుషుల కాడ నమ్మకం లేకుండా ఉంది. ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు బతుకుతారో కాడ చెప్పలేము. మరి ఆ 21 సంవత్సరం ఉన్న కుర్రాడు ఎలా చనిపోయాడు? జ్వరం చనిపోతామేంటి? జ్వరం వచ్చిందంట, 3 దినాలు వచ్చిందంట, 4వ దినాలు చచ్చిపోయాడు. మరి అదేంటి? దేవుడు కృపంటే చచ్చిపోవడం, దేవుడు కృపడపోతే అట్లా చచ్చిపోయారన్నమాట. అట్లాగే మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఆయన గణపరితో ఆయనలో జీవించాలన్నమాట. అలాంటి కృప, దేవుని కృప అనుకుంటే మన జీవితాలు బాగుంటాయి. మన మార్గాలన్నీ సరళం చేస్తాడు దేవుడు. మనం ఇప్పుడు వెళ్తాం అనుకో, మార్గంలో ఏమన్నా ఉందనుకో ఆయన దేవుడికి తెలుసు, మనకు తెలీదు. ఒక ఆయన దయచేయండి బస్సు ఎక్కుతాకి సూత్రం ఎక్కుతాకి వెళ్తుంటే అందరూ వచ్చేసి తోసేస్తున్నారంట, వాళ్ళు ఎక్కేస్తున్నారంట. వాళ్ళు తోసుకుంటూ పెద్దలే అని కిందకి దిగి వచ్చేస్తున్నాడంట. బస్సు వచ్చినప్పుడు వెళ్తున్నాడంట, జన్మ ఉండేటప్పటికి వచ్చేస్తాడంట. వచ్చేస్తుంటే ఇవన్నీ ఒక పెద్ద ఆవిడ చూస్తుందంట. చూసి అందంట, అయ్యా నువ్వు వేసే బిడ్డవా అందంట. బిడ్డవా అది ఎత్తుకద్ద మరి ఆయన వాళ్ళని తోసి ఎక్కుతలేదు కదా, అందుకనే నువ్వు వేసే బిడ్డవా ఉందన్నమాట. ఈయనేమో నేను టయానికి వెళ్ళాలి కదా, బస్సు అందలేదు ఏంటి ప్రభా అనుకుంటున్నానంట. అనుకుంటుంటే ఈ తర్వాత వెనకాల బస్సు వచ్చిందంట. ఆ బస్సు ఎక్కాడంట. ఆ బస్సు ఎక్కి వెళ్తుంటే ఈయన ముందు ఎక్కిపోయిన బస్సు వీళ్ళ ముందే నడుస్తుందట. ముందే నడుస్తుంటే అది వంతెన దగ్గర అది లోయలో పడిపోయిందంట. ప్రమాదం జరిగిందంట. అది చూసి ఈయన అనుకున్నాడంట. అప్పుడు అందుకేనా ప్రభా నన్ను తప్పించవు ఎక్కకుండా అని దేవుని సూచించుకున్నాడంట. అలాగే మన మార్గాల్లో మనం ఎక్కడన్నా మనం పాపంలో పడిపోతుంటే, మనం నరకంలో పడిపోతుంటే మనం రక్షిస్తాడు దేవుడు. మనకు ముందు వెనక ఉంటాడనమాట మన దేవుడు. దేవుడిని అనుసరించుకుని జీవించాలి. దేవుడిని అనుసరించుకుని జీవించకుండా మనం అన్నామనుకో మన కాపుదాలు ఉండదు. దేవుడు అంటే ఎవరో? దేవుడు అంటే గొప్ప దేవుడు, బలవంతుడు. ఆయన శక్తులు మనం ఆసామసిగా ఊహిస్తాం, మనం ఇది చేస్తామట. ఆయన నీ గాయపరచాలన్నా ఆయనే, స్పష్టపరచాలన్నా ఆయనే, నీ గాయపరచాలన్నా ఆయనే, స్పష్టపరచాలన్నా ఆయనే. నీ ఎందుకు పరచరావు, గాయపరచడం. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇష్టమైన మనిషి అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మానవుని ఎంతగానో ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి నువ్వు ఇంతవరకు భూమి మీద ఉన్నావు. అట్లాగే దేవుణ్ణి మనం అనుసరించుకొని, దేవుణ్ణి నమ్ముకుని, దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆయనలో జీవించుకోవాలి. అలాంటి జీవితం జీవిస్తే మనకి కాపుదల ఉంటుంది. మనం నెమ్మదిగా జీవిస్తాము, మనం దాన్ని నెమ్మదిగా జీవిస్తాము. మనం ఏ ఇబ్బందులు మనకు ఉండవు. ఉన్న ప్రభు తోడు ఉంటాడు. నీకే భయం ఉండదు కదా. ఆ లోకంలో ఉంటే వాళ్ళు వచ్చి చేస్తారేమో, వాళ్ళు వచ్చి పడతారేమో, వీళ్ళు వచ్చి పడతారేమో అని భయం ఉంటుంది. అదే దేవుళ్ళో ఉండు ఏ భయం ఉండదు మాట. భయం లేకుండా జీవించే జీవితం నీకు ఇస్తాడు దేవుడు. అలాంటి జీవితం దేవుడు మనం జీవించాలి. దేవుడి ఇచ్చిన వాటిని జీవించగా ఆమె.